కూడి వచ్చిన వారందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. ప్రభు మీ అందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి ಎಲ್ಲರೂ కూడా శ్రద్ధ కలిగి కొద్ది నిమిషాల పాటు దేవుని యొక్క మాటల మీద లక్ష్యం ఉంచండి. ఖచ్చితంగా దేవుడు మరి ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచి మనకు అవసరమైనటువంటి వాక్కును, మన యొక్క జీవితాన్ని మార్చగలిగేటువంటి వాక్కును, మనల్ని స్థిరపరచగలిగేటువంటి వాక్కును, మన బ్రతుకులను మనం కట్టుకోవడానికి ఖచ్చితంగా దేవాతి దేవుడు మనతో మాట్లాడగలడు. ఎంతమంది అయితే విశ్వసిస్తూ ఉన్నారో, ఎంతమంది అయితే నమ్మకం ఉంచారో, దయచేసి మీరు రెండు చేతుల పైకి ఎత్తుగనని యేసయ్య నామమును స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ಎಲ್ಲರೂ కూడా శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటల మీద లక్ష్యం ఉంచండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనం. హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. జాగ్రత్తగా చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు సొలొమోనును బలపరిచిన తర్వాత చక్కగా మరి దేవుని యొక్క కృపలో బలపరచబడి చాలా జ్ఞానయుక్తమైనటువంటి సంగతులు రాజైనటువంటి సొలొమోను రాయడం ప్రారంభించారు. ఈ సామెతలు గ్రంథాన్ని అంతటిని కూడా మనము చదువుతున్నటువంటి తరుణములో దేవుని యొక్క ఉద్దేశం, మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క తలంపులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విధానమును భక్తుడు ఒక్కొక్క విషయాన్ని రాసుకుంటూ వస్తున్నాడు. మనం కూడా ఈ సామెతలు చదివితే ఏ విధంగా జ్ఞానవంతులుగా తీర్చబడతాం, ఏ విధంగా మనము జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాం అనేటువంటి విషయాలు ఒక్కొక్క విషయాన్ని చెప్పుకుంటూ వస్తాడు. ప్రతిదినం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నటువంటి తరుణంలో సామెతలు ఖచ్చితంగా మన యొక్క జ్ఞానాన్ని మనము వృద్ధి చేసుకోవడానికి ఎంతగానో సహాయపడతాయి. అయితే ఈ యొక్క 19వ సామెత 21వ వచనంలో ఒక చక్కటి మాట మరి భక్తుడి ద్వారా తెలియచేయబడుతూ ఉంది. ఏమిటి అంటే, నరుని యొక్క హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అనేటువంటి విధానాన్ని ఇక్కడ రాస్తున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. జీవితంలో చాలా రకములైనటువంటి ఆలోచనలు, మన యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, రేపు ఎలా మనం ఉండాలి, మన యొక్క జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, మన యొక్క జీవనాన్ని ఎలా కొనసాగించాలి, ఈ లోకములో ఎలా బ్రతకాలి, ఎలా ముందుకు నడిపించబడాలి అని చాలా రకాలైనటువంటి ఆలోచనలు మానవుని యొక్క హృదయంలో ఉంటాయి. అవి ప్రతిదినం కూడా క్రొత్తగా మానవుణ్ణి ప్రేరేపింపజేస్తూ విచారములోనికి నెట్టివేసేటువంటి పరిస్థితులు మానవుని యొక్క జీవితంలో ఉన్నాయి. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. నరుని యొక్క హృదయములో ఆలోచనలు ఎలా పుడతాయంట? అనేకములుగా. ఒకటి కాదంట, రెండు కాదంట, అనేకములుగా. అంటే లెక్కకు మించినటువంటి ఆలోచనలు ఎక్కడున్నాయి చెప్పండి? నరుని యొక్క హృదయములో. భవిష్యత్తును గూర్చినటువంటి చింత, దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థిస్తున్నటువంటి తరుణాల్లో ఖచ్చితంగా ఇలాంటి మాటలు మనము ఆలోచించగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క జ్ఞానం ఏమిటో మనకు అర్థమవుతుంది. దేవుడు అర్థమయ్యేటువంటి రీతిలో మనకు బోధిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక హృదయాన్ని ఇచ్చాడు. ఈ హృదయం ఈ రోజు నేటికి కూడా ప్రతిదినం క్రొత్తగా ఒక ఆలోచన కలిగి ఉంటూ ఉంది. క్రొత్తగా ఎందుకు అంటే, ఈ హృదయంలో భక్తుడు అంటున్నాడు కదా, అనేక ఆలోచనలు ఎలా పుట్టుకొస్తున్నాయి చెప్పండి? అనేకములుగా పుట్టుకొస్తున్నాయి ఈ యొక్క హృదయంలో ఆలోచనలు. అయితే ప్రతిదినం కూడా క్రొత్తగా ఆలోచించేటువంటి విధానం, ఏదో పొందుకోవాలి, ఏదో చేద్దాం అనేటువంటి విధానం మానవుని యొక్క జీవితంలో ఉన్నది అనేటువంటి విధానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దీన్ని ఇంకా మనము అర్థం చేసుకోగలిగితే, ఇంకా ముందుకు వెళ్ళగలిగితే, మరి దేవుని యొక్క తీర్మానము, మానవుని యొక్క ఆలోచన జాగ్రత్తగా గమనించాలి. రెండు రకాలైనటువంటి మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. మొదటిగా నరుని యొక్క హృదయంలో ఏముంటాయి చెప్పండి? అనేకములైనటువంటి ఆలోచనలు అన్నాడు. అలాగనే దేవుని యొక్క తీర్మానము అన్నాడు. రెండు విషయాలు చెప్పండి. ఈ రాత్రి మనం అందరం కూడా నేర్చుకొనబోయేటువంటి రెండు విషయాలు ఏమిటి అంటే, నరుని యొక్క హృదయంలో ఉన్న ఆలోచన, దేవుని యొక్క తీర్మానం. చెప్పండి, నాతో కలిసి మాటలు చెప్పగలరా? నరుని హృదయంలో ఉన్న ఆలోచన, దేవుని యొక్క తీర్మానం. ఈ రెండు విషయాలు మనము ఆలోచించగలిగితే మనం ఎందుకు ఆలోచిస్తాం, ఎందుకు అనేక రకములైనటువంటి ఆలోచనలు ప్రతిదినం కూడా మానవునికి జీవితంలో పుట్టుకొస్తున్నాయి అంటే,
దేవుడు 60-70 సంవత్సరాలు మనల్ని ప్రేమించి మన యొక్క ఆయుష్ను ఆయన పొడిగించి ముందుకు నడిపిస్తున్నాడు. నడిపించబడుతున్నటువంటి జీవితంలో ఖచ్చితంగా ఈ జీవనాన్ని కొనసాగించాలి అంటే ఖచ్చితంగా మనము ఆలోచించవలసిందే. ఎంతమందికి అర్థమవుతుందండి? ఈ జీవనాన్ని కొనసాగించాలంటే ఆలోచన కావాలి. రేపు ఎలా గడపాలో ఆలోచన కావాలి. మన భవిష్యత్ ఏమై ఉన్నదో ఆలోచన కావాలి. మనము చదువుకుంటున్నటువంటి విధానములో, మరి మనము ముందుకు నడిపించబడుతున్నటువంటి విధానములో మనకు జ్ఞానం కావాలంటే ఆలోచన కావాలి. ఇలా అనేక రకములైనటువంటి ఆలోచన. వ్యాపారం చేస్తున్నటువంటి విధానంలో వ్యాపారం ఫలించాలి అంటే మనీ, డబ్బు కావాలంటే ఏం కావాలి? ఆలోచన కావాలి. ఇలా ఒక్కటి కాదంట, రెండు కాదంట, అనేకములైనటువంటి ఆలోచనలు. ఇలా ఆలోచనలు అనేకములు అవ్వడం వలన ఏమవుతుంది? విచారములోనికి మానవుడు ఏం చేయబడతాడంట? నెట్టివేయబడతాడు. అనేక రకములైనటువంటి ప్రశ్నలు మానవునికి జీవితంలో కలుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినటువంటి వాక్యం ఏమిటంటే, నరుని ఆలోచన దేవుని యొక్క తీర్మానం. మనం ఎన్నైనా ఆలోచించవచ్చు, కానీ చివరికి ఏం జరుగుద్ది చెప్పండి? దేవుని యొక్క తీర్మానమే. తీర్మానం అంటే దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము. మనం ఎన్ని ఆలోచించినా ఎవరి చిత్తం జరిగించబడాలి చెప్పండి? దేవుని చిత్తం, దేవుని యొక్క సంకల్పం. నిజంగా మనకు అందరికీ కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది. రేపు ఎలా ఉండాలి, మరి మన పిల్లల భవిష్యత్తు ఏమిటి, రేపు అన్న తర్వాత వివాహం కానటువంటి బిడ్డలు వివాహం జరిగిన తర్వాత ప్లానింగ్ ఎలా ఉండాలి, మరి చదువుకుంటున్నటువంటి బిడ్డలు 10th క్లాస్ పాస్ అయితే ఒక రకమైనటువంటి ప్లానింగ్, ఫెయిల్ అయిపోతే ఒక రకమైనటువంటి ప్లానింగ్, ఇంటర్ పాస్ అయిపోతే ఒక రకమైన ప్లానింగ్, ఫెయిల్ అయిపోతే ఒక రకమైన ప్లానింగ్. అంటే ఆలోచన ఎలా ఉంటుంది అంటే రేపు ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచన మానవుని యొక్క జీవితంలో ప్రతిదినము అది పుట్టుకొస్తూనే ఉంటుంది. కానీ ప్రతి వ్యక్తి ఎడల దేవుని యొక్క తీర్మానం ఉన్నది. ప్రతి వ్యక్తిని కూడా దేవుడు వాడుకుంటాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? ప్రతి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. నువ్వు ఎలా ఉండాలో నీకంటే బాగా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఒక్కొక్కసారి చెప్తాం మనం పిల్లలతో, మేము పెద్దవాళ్ళం, మేము చెప్పింది మీరు చెయ్యాలి అంటే దీనికి అర్థం ఏమిటి? నీకంటే బాగా నీ గురించి ఎవరు తెలుసు? తల్లిదండ్రులుగా మాకు తెలుసు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఈ రోజు తన పోలికలో తన స్వరూపమందు మనల్ని కలుగు చేసినటువంటి దేవాతి దేవునికి మనకంటే బాగుగా తెలుసు. ఆయన మనకంటే బాగుగా మనల్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడు కనుక మనం అర్థం చేసుకుందాం దేవుని యొక్క వాక్యమును. అందుకని అంటున్నాడు కదా 19:21 నరుని యొక్క హృదయములో ఉండేటువంటి ఆలోచనలు అనేకములుగా పుడుతున్నాయి. దేవుని యొక్క తీర్మానమే అంటే దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తమే మానవుని యొక్క జీవితములో స్థిరపరచబడుతుంది అనేటువంటి విధానాన్ని ఇక్కడ రాసుకుని వస్తున్నాడు. ఇంకా మనము అర్థం చేసుకోగలిగితే ఎలా ఆలోచిస్తాడు అంటే సామెత 9వ వచనం చదవ. 16వ సామెత 9వ వచనం. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరుచును. ఒకడు ఏం చెయ్యాలనుకుంటాడో హృదయంలో ఏం చేస్తాడు చెప్పండి? మొదటగా యోచిస్తాడో ఏం చెయ్యాలి అనేది. ఒకడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో మొట్టమొదటగా ఏం చేస్తాడో హృదయములో యోచించుకుంటాడు. ఇంకా ఆలోచనలు అనేకములుగా ఉండొచ్చు, యోచించుకునే విధానములు అనేకములుగా ఉండొచ్చు, ముందుగానే అనుకున్న విధానాలు చాలా ఉండొచ్చు. కానీ దేవుడు దాన్ని స్థిరపరిస్తేనే కానీ ఏది కూడా స్థిరపరచబడదు. దేవుడు ఒకని నడతను ఏం చేస్తాడు చెప్పండి? స్థిరపరుస్తాడు. ఇంకా దీన్ని మనము అర్థం చేసుకోవాలి అంటే అధ్యయనంలో రాయబడినటువంటి మాట రూపొందిస్తాడు అన్నాడు. ఏం చేస్తాడు చెప్పండి? రూపొందిస్తాడు ఒకని నడతను. అంటే ఒకని జీవిత శైలిని, ఒకని జీవిత విధానమును దేవుడు ఏం చేస్తాడు అంటే రూపొందిస్తాడు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనము ఆలోచించుకొని యోచించుకున్న విధానాలు మన జీవితంలో అనేకములుగా ఉండొచ్చు. కానీ దేవుని యొక్క తీర్మానము ఏదైతే ఉన్నదో, దేవుని యొక్క యోచన, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉన్నదో ఆ చిత్తమే మన జీవితంలో జరిగించబడుతుంది అనేటువంటి విషయాన్ని మనము ప్రతి దినము కూడా
గ్రహించి మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 16వ సామెతలో చాలా చక్కటి విషయం రాశాడు కదా. 9వ వచనంలో మనము చదువుకున్నాము, ఒక్కడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును అన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఏం చెయ్యాలి అని అనుకున్నది మనం యోచించుకుంటాం, మనం ఎలా ఉండాలి అనేది మనం యోచించుకుంటాం, మనం ఆలోచించుకుంటామండి. మన జీవితం ఎలా ఉండాలి అని మనం ఆలోచించుకుంటాం. కానీ మనకంటే బాగుగా ఎరిగి ఉన్న దేవుడు మన జీవితం ఎలా ఉంటే బాగుంటుందో, ఎలా ఉంటే నలుగురికి ఉపయోగపడుతుందో, ఎలా ఉంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుందో బాగుగా ఎరిగి ఉన్న దేవుడు. ఆ దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుంటే ఆయన ఏం చేస్తాడంటే ఆయన యొక్క కార్యము మన జీవితంలో సఫలం చేసి మరి మన బ్రతుకును ఆయన స్థిరపరుస్తాడు, మన నడతను ఆయన స్థిరపరుస్తాడు అనేటువంటి విధానమును ఇక్కడ రాస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అంటే మనము ఏమైతే ఆలోచించామో అది మన నాలుకకు రాకముందే ఎవరికి తెలుసు చెప్పండి? దేవునికి తెలుసు. ఎలా అంటే మరి 139వ కీర్తన 4వ వచనంలో అంటాడు కదా, ఒక చక్కటి మాటను రాస్తాడు మరి భక్తుడు. ఆ విషయాన్ని మనము చదవగలిగితే 139వ కీర్తన 4వ వచనం, యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మరొకసారి చదవగలరా? మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అంటాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. మొదటిగా అన్నాడు కదా, నరుని యొక్క హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టినన్నాడు. తర్వాత రెండవదిగా మనం ఏం చేయబోతున్నామో ముందుగానే యోచన కలిగి ఉంటాం. ఏంటంట? ఏం చేయబోతున్నామో నరుడు ఏం కలిగి ఉంటాడు చెప్పండి? యోచన, ఆలోచన కలిగి ఉంటాడు. తర్వాత మూడవదిగా చదువుతున్నాం, మాట మన నాలుకకు రాకముందే, అంటే మన నోటి నుండి వెలువడుతున్నటువంటి మాట, మనం ఏం మాట్లాడాలి అని అనుకుంటామో ఆ మాట హృదయములో తలంచుకుంటాం. మనము ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో అది మన నాలుక మీదకి రాకముందే మనము మాట్లాడబోయేది ముందుగానే ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు అంట. నువ్వేం మాట్లాడుతున్నావో. లోకంలో ఒక సామెత ఉంది కదా, కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే, అంటే దీనికి అర్థం ఏమిటి చెప్పండి? ఏదైనా పొరపాటు చేసాం అనుకోండి, సారీ చెప్తాం. ఏం చెప్తాం? సారీ అంటాం. కానీ సారీ చెప్పినా కొంతమందికి ఆ బాధలో నుండి మనం విముక్తిని కలిగించగలమా? కలిగించలే. ఎందుకు? అప్పటికే హృదయం ఏమైపోయింది చెప్పండి? ఇరిగిపోయింది. హృదయం ఏమైపోయింది? ఇరిగిపోయింది. నాలుగు ఎముకలు లేకపోయినా ఏం చేయగలదు చెప్పండి? విర్రగా కొట్టగలదు. నాలుగు ఎముకలు లేకపోయినా విర్రగా కొట్టగలదు. ఇలా మన నోటి నుండి వచ్చకు రాకముందే ఎవరికి తెలుసు చెప్పండి? దేవునికి తెలుసు. నువ్వెన్ని ఆలోచనలు చేసినా, ఎన్ని తలంపులు కలిగి ఉన్నా, ఎన్ని యోచనలు చేసినా, మరి దేవుని యొక్క సంకల్పం లేకుండా, దేవుని యొక్క ఉద్దేశం లేకుండా, మరి దేవుని యొక్క తీర్మానం లేకుండా ఏది మన జీవితంలో మనము చెయ్యలేం. 139వ కీర్తన మీరు మొదటి నుండి కొన్ని వచనాల తర్వాత మీరు సమయం ఉంటే ధ్యానించండి. దేవుడేమై ఉన్నాడు, ఆయన మానవుని ఎలా పరిశీలిస్తున్నాడు, మానవుని యొక్క స్థానం, దేవుని యొక్క దైవత్వం ఏ విధంగా ఉన్నది అని ఒక్కొక్క వచనాన్ని వివరించుకుంటూ వస్తాడు. ఆయన మనల్ని పరిశీలిస్తున్నాడంట, పరిశోధిస్తున్నాడంట. మరి ఇంకా డీప్గా మనం అర్థం చేసుకోవాలంటే చాలా చక్కటి మాట ఇదేనండి. 4వ వచనంలో, నా నాలుకకు, అంటే మనకు తెలియక ముందే ఎవరికి తెలుసు మనం మాట్లాడబోయేది? మన దేవునికి తెలుసు అంట. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? ఈరోజు మన ప్లానింగ్ వేస్ట్ అండి. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? మన యోచన వృధా, మన ఆలోచన వృధా. కానీ మన ఆలోచన కూడా సఫలం చేయబడాలి అంటే దేవునికంటూ ఒక తీర్మానం ఉన్నది అని మనం గ్రహించాలి. దేవునికంటూ ఒక ఆలోచన ఉన్నది అని మనం గ్రహించాలి. అబ్రహాముతో దేవుడు అన్నాడు, 75 సంవత్సరాల వయసులో ఆయన పిలుచుకున్నాడు.
పిలుచుకొని ఆశ్చర్యకరంగా మనం నడిపిస్తున్నటువంటి విధానములో ఆయన వాగ్దానాలు అనేకములు అబ్రహాం జీవితంలో ఉన్నాయి. లెక్కకు మించినట్లుగా ఆకాశములోని నక్షత్రముల పోలి, సముద్ర ఇసుక రేణువుల పోలి నీ సంతానము నేను చేస్తాను అన్నాడు. అబ్రహాము తన జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. కానీ దేవుని యొక్క చిత్తం ఏం చేసింది తెలుసా? 100 ఏండ్ల వయసు, 100 సంవత్సరాల వయసులో, అప్పటికే సారాకు 90 సంవత్సరాలు, మృతతుల్యమైనటువంటి గర్భం, ఏ ప్లానింగ్ లేదు. కానీ దేవుని యొక్క ప్లానింగ్ వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మృతతుల్యమైనటువంటి గర్భాన్ని మరలా ఆయన సజీవమైనటువంటి గర్భముగా ఆయన తీర్చిదిద్దారు. ఇది దేవుని యొక్క ప్లానింగ్, దేవుని యొక్క ఆలోచన ఇది. ఆయన 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకు పిల్లాడిని ఇచ్చినటువంటి విధానము, ఇస్సాకును ఇచ్చినటువంటి విధానము మనము చదవగలుగుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తీర్మానము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తమునకు మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? అప్పగించుకోవాలి. మన యొక్క హృదయంలో ఉండేటువంటి ఆలోచనలు కాదు మనము ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేది, దేవుని యొక్క ఆలోచనకు మనము ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకంటే మానవుడు ఈరోజు దేవునికి విరోధంగా చాలా ఆలోచిస్తున్నాడండి. దేవునికి విరోధముగా, దేవుడు లేకుండా మేము చాలా చేస్తామండి, మేము బ్రతికేయగలం, దేవుడు లేకుండా మేము ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారములో మేము ఫలింపు పొందగలము అని మానవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క సంకల్పము లేకుండా ఈ భూమి మీద ఏది కూడా జరగదు. దేవుని యొక్క ఆలోచనే ఖచ్చితంగా ఈ భూమి మీద స్థిరమవుతుంది. దేవుడు ఏదైతే ఆలోచిస్తాడో అదే జరిగించబడుతుంది. మరి అన్యులు ఎలా దీవించబడుతున్నారు, అన్యులు ఎలా ఆశీర్వదించబడుతున్నారు అంటే, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కదా, మంచి వారి పైనను చెడ్డవారి పైనను ఒకే రీతిగా ఆయన వర్షమును కురిపిస్తున్నాడు. ఈరోజు ఒక వ్యక్తి ఫలిస్తున్నాడంటే ఖచ్చితంగా దేవుని యొక్క తీర్మానం లేకుండా, దేవుని యొక్క ఉద్దేశం లేకుండా, దేవుని యొక్క తలంపు లేకుండా ఏ వ్యక్తి కూడా ఫలించలేడో ఎంతమందికి అర్థం అవుతుంది? ఏ వ్యక్తి ఆశీర్వదించబడలేడు. దేవుని యొక్క సంకల్పం లేకుండా ఎవరు కూడా వృద్ధిలోనికి రానే రారో. దేవునికి విరోధముగా ఆలోచిస్తున్నటువంటి తరుణాలు మానవుని యొక్క జీవితాల్లో ఉన్నాయి. చూడండి, 21వ సామెత 30వ వచనం, 21వ సామెత 30వ వచనం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు అన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. ఎవరికి విరోధమైన? దేవునికి. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను అది నిలువదు అన్నాడు. దేవునికి విరోధముగా మనం ఎన్ని ఆలోచనలు చేసినా అవి ఏం చేయబడవండి చెప్పండి? నిలవబడవు. ఎన్ని ఆలోచనలు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా ఆ వ్యాపారాల్లో ఏముండదండి చెప్పండి? ఫలింపు ఉండదు. ఆ జ్ఞానం ఏమవ్వదంట? నిలవదు అన్నాడు. ఆ జ్ఞానం పనికి రాదు అన్నాడు. ఆ వివేచన ఒట్టిదే అన్నాడు. అది నిలువదు. ఎందుకు అంటే దేవునికి విరోధంగా చేసేటువంటి ఆలోచన. నరుని యొక్క హృదయములో పుట్టుకొస్తున్నటువంటి అనేకములైనటువంటి ఆలోచనలలో కొన్ని ఆలోచనలు దేవునికి విరోధముగా చేసేటువంటి ఆలోచనలు. ఎంతమందికి అర్థమవుతున్నాయని? నరుని యొక్క హృదయములో పుట్టుకొస్తున్న అనేకమైన ఆలోచనలలో కొన్ని ఆలోచనలు ఎవరికి విరోధంగా పుట్టుకొస్తున్నాయి చెప్పండి? దేవునికి విరోధముగా. ఈ ఆలోచన ఏమన్నాడు? నిలువదు అన్నాడు. కనుక దేవుని యొక్క సంకల్పాన్ని మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క చిత్తాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ఏ విధమైనటువంటి ఆలోచన నిలబడుతుంది, ఏ విధమైనటువంటి మరి తలంపులో దేవుడు స్థిరపరుస్తాడో, ఏ విధంగా మానవుని జీవితాన్ని దేవుడు కడతాడు అంటే, నేను కొన్ని వచనాలు చెప్పి నేను త్వరగా నా యొక్క మాటలను ముగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఆ 37వ కీర్తన 23వ వచనం. 37వ కీర్తన 23వ వచనం. ఒక్కని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అన్నాడు. ఒక్కని నడత యెహోవా చేతనే
స్థిరపరచబడును. నడత, ఒక్కని జీవితం ఎవరి చేత స్థిరపరచబడుతుంది? దేవుని చేతనే. దేవుని చేతనే. ఒక వ్యక్తి స్థిరపరచబడాలి అంటే ఎవరు కావాలి చెప్పాలి? దేవుడు కావాలి. దేవుడు కావాలి. ఎందుకు అంటే ఆయన అంటాడు కదా, సమస్త భూమి నాదే, నేను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నానో వారికే ఇస్తా. ఈ భూమి మీద ఉన్న వాటన్నిటిని కూడా దేవుడే పుట్టించాడు, దేవుడే కలుగు చేశాడు, దేవుడే తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఈ స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు అంటున్నాడు, ఒకని నడత, ఒకని జీవితం స్థిరపరచబడాలి అంటే మరి అది ఎవరి వలన కలుగుతుందంట? దేవుని వలన. దేవుడే స్థిరపరుస్తాడండి. మన ఆలోచన వ్యర్థం, మన తలంపు వ్యర్థం, మన యొక్క హృదయములో యోచించుకునేటువంటి విధానము వ్యర్థం. దేవుని యొక్క తీర్మానము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తం ఇవేం చేస్తాయంటే ప్రతిదినం కూడా ప్రతి వ్యక్తిని కూడా బలపరిచి ఈ లోకములో ఆ వ్యక్తి స్థిరంగా ఉండడానికి సహాయపడతాయి. దేవుడే వాని యొక్క నడతను ఏం చేస్తాడు చెప్పండి? స్థిరపరుస్తాడు అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. నీ నడత స్థిరపరచబడాలి అంటే అది దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది. మరి నీ నడత బాగుగా చేయబడాలి అంటే, నీ జీవితం బాగుగా చేయబడాలి అంటే అది దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది అన్నాడు. తర్వాత ఏం చేస్తాడు? ఆ వ్యక్తిని దేవుడు చూసిన తర్వాత ఆ వ్యక్తి నడుస్తున్నటువంటి మార్గాన్ని బట్టి దేవుడు ఎంతగానో ఆనందిస్తాడో. స్థిరపరచబడినటువంటి బ్రతుకు, ఆ బ్రతుకుని చూసి దేవుడు తర్వాత ఏం చేస్తాడు చెప్పండి? ఆనందిస్తాడు. ఈ స్థిరపరచబడాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఉద్దేశం మానవుని యొక్క జీవితంలో ఉండాలి. మానవుని యొక్క ఆలోచన వ్యర్థం. ఇంకొక మాట మనము చదవగలిగితే యోబు గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనం. నేను క్లుప్తంగా చెప్తున్నానండి, అంతగా వివరించట్లేదు. నేను క్లుప్తంగా మరి నా మాటలు నేను చెప్పి నేను ముందుకు తీసుకుని వెళ్ళి నేను ఈ మాటలు ముగిస్తాను. 42వ అధ్యాయము, యోబు గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చెయ్యగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని అన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ యోబు భక్తుడు దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునికి సమాధానాన్ని ఇస్తున్నాడు. దేవుడు చాలా రకాలుగా మరి యోబును బలపరిచారు. యోబు గారి జీవితంలో వచ్చిన శ్రమ ఇంత అంత కాదు. జాగ్రత్తగా ఆలోచించాలి. యోబు గారి జీవితంలో వచ్చిన శ్రమ ఇంత అంత కాదు. చాలా విధాలుగా మరి వేదనలోనికి నెట్టివేయబడ్డాడు. చాలా విధాలుగా మరి అతడు కృంగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత చివరగా దేవుడు సుడిగాలి ద్వారా ఆయనతో మాట్లాడి ఆయన బలపరుస్తున్నాడు. ఈ చివరి అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు యోబు దేవునికి చక్కగా సమాధానం ఇస్తున్నాడు. దేవుడు ఎలాంటి వాడు, దేవుని యొక్క గొప్పతనం ఏమిటి, దేవుని యొక్క కార్యం ఎలా ఉంటుంది, దేవుడు ఏమేమి చేయగలడు అనేటువంటి ఒక్కొక్క విషయాన్ని చెప్పుకుంటూ వస్తూ మరి 42వ అధ్యాయము 2వ వచనములు అన్నాడు కదా, నీవు సమస్త క్రియలను చెయ్యగలవనియో నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో నేనిప్పుడు తెలుసుకొంటిని అన్నాడు. ఇందాక మొట్టమొదటిగా సామెతల గ్రంథంలో మనం చదివాం, నరుని యొక్క హృదయములో అనేక ఆలోచనలు పుట్టుకొచ్చిన అన్నాడు. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అన్నాడు. తర్వాత 16వ సామెతలో రేపు ఏం జరుగుతుందో, లేకపోతే మనము ఏం చెయ్యాలో అని ముందుగానే హృదయములో ఏం చేస్తాం? యోచించుకుంటాం, యోచన కలిగి ఉంటాం. ఇలా చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో యోబు గ్రంథంలోనికి వచ్చేసరికి యోబు భక్తుడు అంటున్నాడు, దేవునికంటూ ఒక ఉద్దేశం ఉన్నది, దేవునికంటూ ఒక ప్రణాళిక ఉన్నది, దేవునికంటూ ఒక తలంపు ఉన్నది. నీ ఎడల దేవునికంటూ ఒక చిత్తం ఉన్నది. నీ ఎడల ఒక చిత్తము కలిగినటువంటి దేవుడు సమస్త కార్యములను కూడా ఆయన ఏం చేయగలడంట? చెయ్యగలడు అని రాయబడింది. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. నీ యొక్క ఉద్దేశము నిష్ఫలమో కాదు అన్నాడు. దేవుని యొక్క ఆలోచన ఎప్పుడు కూడా మానవునికి ప్రయోజనకరంగానే ఉంటుందండి. మనం అర్థం చేసుకున్నాం. ఆయన ఎవరిని కూడా మరి శాపములోనికి నెట్టివేయాలి అని ఆయన అనుకోడు. ఎందుకు మరి యోబు జీవితం అలా మార్చివేయబడింది అంటే, పరీక్షల వలయములో
చిక్కుకున్నాడు. ఎవరో? యోబు. పరీక్షలు గుండా నడిపించబడుతున్నాడు. అపవాది మరి దేవుని యొక్క స్థానం ముందు నిలవబడినప్పుడు, దేవుని ఎదుటికి వెళ్ళి నిలవబడినప్పుడు యోబును పరీక్షించేటువంటి విధానము మరి అక్కడ కనబడతా ఉంది. అతడు యథార్థవంతుడు అని ఎవరు సాక్ష్యమిస్తున్నారు చెప్పండి? దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. కానీ అపవాది, నీవు కంచి వేయడం వలన మాత్రమే ఆయన ఎలా ఉన్నాడు? యథార్థవంతుడిగా ఉన్నాడు. నీవు కంచిని తీసివేస్తే యథార్థతను కోల్పోతాడు అనేటువంటి ఒక వాదన జరిగిన తర్వాత దేవుడు అపవాదికి అధికారం ఇచ్చాడు. కానీ ప్రాణమును మాత్రం ఏం చేయకూడదంట? ముట్టకూడదు. మన ప్రాణమును తీసే అధికారం ఎవరికి లేదు చెప్పాలి మరొకసారి? అపవాదికి లేదు. ఎన్నో రకాలైన సమస్యలు తీసుకొని వచ్చాడు. సమస్యలు తీసుకొని వచ్చిన తర్వాత యోబు ఏమాత్రము కూడా కృంగిపోకుండా, యోబు ఏమాత్రం కూడా దేవుని మీద నేరోపణ చేయకుండా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? దేవా, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలమో కానేరదు అన్నాడు. నీ ఆలోచన ఏదియు కూడా నిష్ఫలము కాదు అన్నాడు. నీవు ఆలోచించేటువంటి విధానము నా జీవితంలో అది నాకు మేలుకరము అని నేను గ్రహిస్తున్నాను అనేటువంటి విధానమును అక్కడ జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్నాడు కదా, నీవు సమస్త క్రియలను చెయ్యగలవు అని రాస్తున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకుందా. ఈ మాటలు పలికిన తర్వాత అదే అధ్యాయంలో తాను పోగొట్టుకున్న దానికి దేవుడు రెండింతల ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోబు స్నేహితులు అనేక ఆలోచనలు తీసుకొని వచ్చారు. నీ జీవితం ఎలా ఉన్నది అంటే నీవు చేసిన పాపమే దీనికి కారణమన్నారు. అర్థం చేసుకున్నా. ఈ లోకంలో మన జీవితం శ్రమల వలయంలో చిక్కున్నది అనుకోండి, ఇరుగు పొరుగు వాళ్ళు ఏమంటారు? ఆ వ్యక్తి ఏదో తప్పు చేశాడు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? మెలితే అనేటువంటి దీవికి అపోస్తులైనటువంటి పౌలు గారు వచ్చారు. అపోస్తుల కార్యాల్లో మనం చదివాం. అయితే ఆ దీవికి వచ్చిన తర్వాత పాము గరిచిందంటే ఎవరిని? చేతిని పట్టుకుంది. ఆ మెలితే దీవులో ఉన్న ద్వీపవాసులు అన్నారంట, ఈ వ్యక్తి ఖచ్చితంగా నేరము చేశాడు గనుకే అలాంటి భయంకరమైనటువంటి ప్రమాదము నుండి తప్పించుకున్న, అనగా వాడ బద్దలైపోయి తప్పించుకున్న న్యాయము ఇతన్ని ఏం చేయనివ్వలేదు, బ్రతకనివ్వలేదు అని పలిక. కనుక ఈరోజు మానవుని యొక్క ఆలోచన అంతా కూడా ఏముంది? సేవకుడైనా విశ్వాస అయినా వారి జీవితంలో ఏదైనా ఒక చిన్న శ్రమ వచ్చింది అనుకోండి, ఈ శ్రమ ఎందుకు వస్తుంది? వారు చేసిన పాపము వల్లనే అని చాలాసార్లు మానవుడు ఆలోచిస్తా ఉన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. యోబు స్నేహితులు వచ్చారు, నీవు నీ జీవితాన్ని దేవుని ఎదుటి పెట్టి ఒప్పుకోవడం ప్రారంభించు. నీవేదో పాపం చేస్తావు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం అని చాలా ప్రశ్నించి నిందించినటువంటి సమయాలు తన జీవితంలో ఉన్నాయి. అయితే చివరకు ఎట్టకాలకు దేవుని ఎదుట నుండి సమాధానమును పొందుకుంటూ మరలా దేవునికి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. అయ్యా, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కాదు. నీవు సమస్త క్రియలను జరిగించగలవు. నీ తీర్మానములు ఎంతో గొప్పవి, నీ ఉద్దేశములో ఎంతో గొప్పవి, నీ సంకల్పములు ఎంతో గొప్పవి అని చెప్పడం ప్రారంభించాడు. ఇలా చెప్పిన తర్వాత ఏమైంది అంటే తన జీవితం పోగొట్టుకున్న దానికి రెండింతల ప్రతిఫలాన్ని పొందుకునేటట్లుగా దేవుడు తన యొక్క జీవితాన్ని అంతటిని మార్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క చిత్తానికి మన జీవితాన్ని అప్పగించుకోగలుగుతున్నామా? దేవుని యొక్క ఉద్దేశానికి మన యొక్క జీవితాన్ని మనము అప్పగించుకోగలుగుతున్నాం? ఎప్పటికీ కూడా మనము మొండిగానే మనకు కలిగిన ఆలోచన ప్రకారంగా జీవించడానికి మనం ఇష్టపడుతున్నామా? యోనా భక్తుని యొక్క జీవితం మనం ఆలోచిస్తే, దేవుడు ఒక్కటి తలస్తే ఆయన ఏం చేశాడు? ఇంకొకటి తలంచాడు. దైవం ఒకటి తలస్తే మానవుడు వేరొకటి తలంచుతా ఉన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమంటే యోనా ఏం చేశాడు? వేరొక ప్రాంతానికి వెళ్ళాడు. కానీ చివరికి దేవుని యొక్క తీర్మానమే స్థిరము అన్నట్లుగా అతన్ని మరలా దేవుడు పట్టుకొని చేప ద్వారా ఏ ప్రాంతానికైతే నడిపించాలి అని అనుకున్నాడో ఆ నినేవే పట్టణానికి మరలా అతన్ని తీసుకొని వెళ్ళినటువంటి విధానము మనకు తెలుసు. ఈరోజు దేవుని ఎదుటి నుండి పారిపోయి అనేక ఆలోచనలు మనం చేసుకుంటాం. దేవుని ఎదుటి నుండి మనము పరుగులు తీస్తూ అనేక రకములైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటాం. కానీ చివరికి ఎవరి ఉద్దేశం జరుగుతుంది చెప్పండి? మనం పాడుతూ ఉంటాం కదా, ఎన్ని జరిగినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే,
దేవుడు నీకు ఏది ఇవ్వాలనుకుంటాడో అది ఖచ్చితంగా నీకు ఇస్తాడు. కానీ తన చిత్తంలో మనం పొందుకోవడం నేర్చుకోవాలి. ఏం చేయాలి చెప్పాలి? తన చిత్తంలో పొందుకోవడం నేర్చుకోవాలి. కొన్ని యొక్క చిత్తములో మనం ఏం చేయాలి చెప్పండి? ప్రభువా, నీ చిత్తం అయితే ఇది నా జీవితంలో పొందుకునేటువంటి కృప నీవు ఇవ్వమని దేవుని ఎదుటికి వెళ్ళి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రాధేయపడాలి, అడగాలంట. దేవుడు సమస్తాన్ని కూడా ఇస్తాడు. రేపు ఏం జరుగుతుందో వాటిని గురించి మనం చింతపడక్కర్లా. మనకి ఏం కావాలో ఎవరో తెలుసు? పరలోకమందున్న మన తండ్రికి తెలుసు. ఆయన సమస్తాన్ని కూడా మనకి ఇవ్వగలడు. చివరిగా మనము 2 మాటలు మనము చదివి ఈ మాటలు మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపు మనకు కనబడతా ఉంది. అలాగనే మానవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు ఏమిటో మనం చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనం. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఏమన్నాడు చూడండి? నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. మరి దేవుని యొక్క తలంపు ఎలా ఉంటుందంట? ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో అలా ఉంటాయంట దేవుని యొక్క తలంపులు. దేవుని యొక్క మార్గాలు మరి ఆకాశము ఎంతైతే ఎత్తుగా ఉంటుందో, ఆకాశము ఎంతైతే ఎత్తుగా ఉంటుందో దేవుని యొక్క తలంపు అలా ఉంటుంది. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. దేవుడు ఏదైనా ఉద్దేశిస్తే మనము ఆలోచించుకున్న దానికంటే శ్రేష్టమైనదిగా ఉంటుంది. దేవుడు ఏదైనా మన ఎడల ఆయన ఆలోచన కలిగి ఉంటే మన ఆలోచనకు మించినదిగా ఉంటుంది. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు అన్నాడు. దేవుని యొక్క ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మన గతకాల జీవితాన్ని అంతటిని కూడా చూస్తూ ఉన్నప్పుడు, ప్రభువా ఈ విధంగా నేను ఉంటాను అని నేను అనుకోలే, కానీ ఈ విధంగా నీవు నన్ను నడిపించావు. నడిపించిన విధానమును బట్టి మరి చాలాసార్లు ప్రభువుకు మనము మహిమ చెల్లిస్తూ ఉంటాం. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు అన్నాడు. మరి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క యోచన ఎంత గొప్పది అంటే భూమికిని ఆకాశమునకు మరి ఎంత వ్యత్యాసం ఉన్నదో, ఈ భూమి నుండి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తైనటువంటి ఆలోచనలు దేవుడు మన అందరి ఎడల కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఈరోజు మన ఆలోచన ఎలా ఉంటుంది అంటే రేపు ఏం సంపాదించుకుందా, రేపు ఎలా బ్రతకాలి, రేపు మన జీవన శైలి ఏమిటి అనేటువంటి విధానంలోనే మానవుడు కొనసాగిపోతున్నాడు. కానీ మరి దేవునికంటూ ఒక ఉద్దేశం ఉన్నది, దేవునికంటూ ఒక చిత్తం ఉన్నది, దేవునికంటూ ఒక తలంపు ఉన్నది. మనం ఈ విధంగా గడిపితే దేవుడు సంతోషిస్తాడు, ఈ విధంగా మనము బ్రతకగలిగితే దేవుడు ఆనందిస్తాడు అనేటువంటి ఆలోచన ఎవ్వరికీ లేదండి ఈ భూమి మీద. ఎప్పుడు కూడా మన సొంత ఆలోచనలే మనం రుద్దుతూ ఉన్నాం, మన సొంత తలంపుల్నే మనము కలిగి ఉన్నాం. కానీ దేవునికంటూ ఒక ఉద్దేశం ఉన్నది అనేటువంటి విధానమును మనము మర్చిపోతున్నాం. రేపు ఎలా ఉండాలి అనేటువంటి విధానం ఉంటుంది, కానీ మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవిత ప్రయాణాన్ని మనము ముగిస్తే మరి ఆ ముగింపులో మన జీవితం ఎలా ఉండబోతుంది అనేటువంటి విధానమును చాలా మంది మర్చిపోతున్నారు. నరుని యొక్క హృదయంలో అనేక ఆలోచనలు పుట్టును, దేవుని యొక్క తీర్మానమే స్థిరము అన్నాడు. పత్రిక, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము రండి అని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది చేతుము ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ముగింపులోనికి వచ్చాం, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మానవుని యొక్క హృదయంలో, నరుని యొక్క హృదయంలో ఆలోచనలు అనేకములుగా ఏమన్నాడు చెప్పండి? సామెతల గ్రంథంలో పుట్టుకొచ్చును అన్నాడు.
కానీ దేవుని యొక్క తీర్మానమే స్థిరము అన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఈరోజు ప్రతి వ్యక్తి జీవితం పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి మీ జీవితంలో? ప్రభువా, ఏది జరిగినా నా జీవితంలో నీ చిత్తమే. రేపు ఒకవేళ నేను బ్రతికి ఉంటే నీ కృప వలన నేను ఆలోచించుకున్నది ప్రభువా, నీ చిత్తములో నేను చేయడానికి నీవు నన్ను బ్రతికిస్తే నేను చేస్తాను అని అనుకోవాలంట. ఇక్కడ అంటున్నాడు కదా, రేపైనను నేడైనా. కొందరు ఏమనుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి వ్యాపారం చేద్దాం, ఎక్కడికి వెళ్ళి వ్యాపారం చేద్దాం అని ప్లాన్ వేసుకుంటున్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఈ ప్లానింగ్ లో ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఏమిటో తెలుసా? మరి రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు. ఈ జీవము ఏ పాటిది. ఇక్కడ ఏమన్నాడు, ఒకవేళ దేవుని చిత్తమైతే మనము రేపు బ్రతికి ఉంటే ఇది చేద్దాం అది చేద్దాం అని అప్పుడు అనుకోవాలంట. దేవుని చిత్తమైతే, ప్రభువా నీ చిత్తమైతే నేను బ్రతికి ఉంటే, నా జీవితం ఇంకా ఈ లోకమందు సజీవముగా నేను నడిపించబడితే, మరి అప్పుడు అనుకోవాలంటే యాకోబు భక్తుని 15వ వచనంలో మరి ప్రాముఖ్యంగా రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి అది ఇది చేతుమని చెప్పుకొనవలెను అన్నాడు. బ్రతికి ఉంటే ఎంతమందికి అర్థమవుతుందండి? మన ఆలోచనలు ఎన్ని కూడా వ్యర్థమే, మన తలంపులన్నీ కూడా వ్యర్థమే. మనం బ్రతికి ఉండాలి అన్న దేవుని యొక్క తీర్మానం కావాలి, దేవుని యొక్క ఆలోచన కావాలి, దేవుని యొక్క సంకల్పం కావాలి. కనుక మనం బ్రతికి ఉంటే ఇది చేద్దాం అది చేద్దాం అని అనుకోవాలంట. మన హృదయంలో అనేక ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలన్నీ కూడా మరి ఈ భూమి మీద ఏ ఆలోచన కూడా మనకు ప్రయోజనకరమో కాదు. దేవునికంటూ ఒక ఆలోచన ఉన్నది, దేవునికంటూ ఒక ఉద్దేశం ఉన్నది, దేవునికంటూ ఒక ప్రణాళిక ఉన్నది, దేవునికంటూ ఒక చిత్తం ఉన్నది మన జీవితంలో, మన జీవితం పట్ల. ఆ చిత్తానికి మన జీవితాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? అప్పగించుకొని ప్రార్థించాలి. దేవుడి మాటలు మన అందరి వెనుకల్లో దీవించి